టీమిండియాకు రాజ్కోట్ పిచ్ సవాలు విసిరింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసినప్పటితో పోల్చితే భారత్ బ్యాటింగ్ చేసినప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పిచ్ స్లో అయింది. బ్యాటర్స్ కు పరుగులు సాధించడం కష్టమైంది. అలాంటి పిచ్ పై హార్దిక్ పాండ్యా మెరుగ్గానే బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు తనవంతుగా ప్రయత్నించాడు. పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేశాడు. అయితే ఓ దశలో హార్దిక్ పాండ్యా ఓవర్ యాక్షన్ చేశాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సింగిల్కు నిరాకరించడాన్ని మాజీలు తప్పుపడుతున్నారు. అభిమానులు కూడా ఆడేసుకుంటున్నారు. అంత పొగడెందుకంటూ చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే టీమిండియా ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఆఖరి బంతికి ధ్రువ్ జురేల్ పరుగు తీయాలనుకున్నాడు. కానీ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న హార్దిక్ మాత్రం నో చెప్పాడు. సింగిల్ తీసేందుకు నిరాకరించాడు. తర్వాతి ఓవర్లో తనే స్ట్రైకింగ్ తీసుకుని భారీ షాట్లు ఆడాలనుకున్నాడు. రన్ రేటు పెరిగిన సమయంలో పాండ్యా ఇలా చేయడంపై అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సింగిల్ తీయడానికి నిరాకరించిన పాండ్యా తర్వాతి ఓవర్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జురేల్ కూడా భారీ షాట్కు ట్రై చేసి పెవిలియన్ చేరాడు. దీంతో పాండ్యాపై విమర్శల బౌన్సర్లు కురుస్తున్నాయి. జురేల్ను పాండ్యా నమ్మలేదని మాజీలు అంటున్నారు. భారత జట్టు ఓటమి కంటే కూడా యంగ్ బ్యాటర్తో పాండ్యా వ్యవహరించిన తీరు బాగాలేదనే చర్చ జరుగుతోంది. ధ్రువ్ జురేల్ కూడా బ్యాటరే అని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. సహచర బ్యాటర్పై నమ్మకం లేకపోతే ఎలా అని అంటున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. పాండ్యా తీరును తప్పుబట్టాడు. హార్దిక్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ సింగిల్ తీయకపోవడం పొరపాటే అని అన్నాడు. సింగిల్ తీసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నాడు. 20వ ఓవర్లో 25 పరుగులు అవసరం అయ్యేవన్నాడు. ధ్రువ్ జురేల్పై నమ్మకం ఉంచి ఆఖరి ఓవర్ వరకు పాండ్యా క్రీజ్లో ఉంటే మ్యాచ్ ఉత్కంఠగా ఉండేదన్నాడు. ఫినిషింగ్ టచ్ ఇచ్చుంటే బాగుండేదన్నాడు. మొత్తంగా హార్దిక్ పాండ్యా తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విమర్శల సంగతి ఎలా ఉన్నా రాజ్కోట్లో పేస్ ఆల్రౌండర్ అద్భుతంగా రాణించాడు. 35 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఇందులో ఒక 4, 2 సిక్సర్లు ఉన్నాయి. 114.29 స్ట్రైక్ రేటుతో పరుగులు చేశాడు. టీమిండియా తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. 4 ఓవర్లు వేసిన హార్దిక్ పాండ్యా 33 పరుగులు ఇచ్చాడు. 2 వికెట్లు సొంతం చేసుకున్నాడు.